హాయ్ అండి, ఇదిగోండి మా వారు ఇవాళ చిక్కుడుకాయలు కోస్తున్నారండి. చిక్కుడుకాయల సీజన్ మొదలైన కాడ నుంచి చాలాసార్లే కోసామండి, కానీ ఫస్ట్ టైం తీశాను వీడియో, మళ్ళీ ఇప్పుడు తీస్తున్నానండి. నాకు కుదరలేదండి. ఇదిగోండి చిక్కుడుకాయలు. ఇదిగోండి చిక్కుడుకాయలు, గింజ తయారయిందండి. భలే రుచిగా ఉంటున్నాయండి మా చెట్టు చిక్కుడుకాయలు. సూపర్ అంటే సూపర్ రుచి అండి, భలే రుచి. ఇదిగోండి बींज अच्छा तैयार हुए सब तोड़ो, है से ऊपर की तोड़ो, सफेद दिखते हैं बींजा नहीं बींजा है। अब तैयार होया था बींज इंचु मिंचु, सीजन लास्ट ना नहीं आखिर का पीक ना. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా కోసేవాళ్ళు లేక చాలా కాయలు ఎండిపోయాయండి. నాకేమో అంత పైకెక్కి కోసే ఇది ఉండదు, నాకు అందవు కదా. పైనున్న కాయలన్నీ ఎండిపోయాయండి, చాలా కాయలు. అదీను अच्छे है सोचे, अच्छे नहीं सो कल मैं घर में पकाई में కేజీ 80 రూపాయలకి అమ్ముతున్నామండి చిక్కుడుకాయలు. ఇప్పటిదాకా అందరికీ పంచిపెట్టా, ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సరేలే అదీను చుట్టుపక్కల వాళ్ళు అమ్మండి, కావాలంటే కేజీ 2 కేజీలు తీసుకుంటాం మేము అనేసి అంటున్నారండి. అందుకనేసి అమ్ముతున్నానండి. అడుగుతున్నారు కదా వాళ్ళు ఇవ్వమని, అలాంటప్పుడు కోసి ఇస్తే 4 డబ్బులైనా వస్తాయి కదా. ఎందుకు ఎండిన తర్వాత మళ్ళీ వేస్ట్గా పారేయడం తప్ప ఇంకో ఇది లేదు కదా. చాలా కాయలు, అసలు కనీసం 2-3 కేజీలైన కాయలు ఎండిపోయాయండి మా చెట్లవి. కోసేవాళ్ళు లేరు, పైకెక్కి కొయ్యాలండి. చాలా పైకి ఎక్కినాయండి, అంటే మునగ చెట్టు పైకి ఎక్కినాయండి. అంత పైకి నేను ఎక్కి కొయ్యలేను కదండి. అందుకనేసి మా వారు ఉన్నప్పుడు కోసేవాళ్ళం, మా వారు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇంకా ఎవరు కోసేది. అందుకనేసి కాయలు ఎండిపోయినాయండి. ఏంటో చెప్తారు కదండి, ఉన్నప్పుడు తినాలి అనిపించదండి, లేనప్పుడు డబ్బులు పెట్టి కొని తెచ్చి మరీ తింటామండి. ఈ చెట్లు వేయనప్పుడు కేజీలు 1/2 కేజీలు 2 కేజీలు తెచ్చి మరీ ఫ్రిడ్జ్లో పెట్టి వండి తినేవాళ్ళమండి. నేను వండేదాన్నండి. కానీ ఇప్పుడు ఇన్నిచ్చాడు దేవుడు, తినే ఇది లేదు, కోసే టైం కూడా లేదు. అది అంతే కదండి. ఇదిగోండి కాయలు, మాషల్లా. అసలు నా పోయినసారి కంటే ఎక్కువగా అయినాయండి ఈసారి చిక్కుడుకాయలు. మొన్నటిదాకా అందరికీ పంచా, కానీ ఇప్పుడు అందరూ మార్కెట్లో కూడా దొరకట్లేదు కదండి ఇప్పుడు. అందుకనేసి నన్ను అడుగుతున్నారండి, అమ్మండి తీసుకుంటాం మేము అనేసి చిక్కుడుకాయలు. అందుకనేసి అదేను ఇంత గింజ కలిగిన కాయలు మార్కెట్లో దొరకట్లేదండి. ఇలాంటి కాయలు, ఇలాంటి చిక్కుడుకాయలు దొరకట్లేదండి. ఇప్పుడు పచ్చడి కూడా వేసుకుంటారంటండి. అందుకనేసి అడుగుతున్నారు నన్ను. ఇదిగోండి ఉన్నప్పుడు తినే. నా చిన్నప్పుడు అంటే పెద్ద పెద్ద ఇళ్ళల్లో
చెట్లు ఉండేవి కదండి. అంటే మామిడి చెట్టు, జామ చెట్టు, ఇలాంటి చుక్కుడి అవి ఇవి ఉన్నప్పుడు వాళ్ళ చెట్లకి చాలా కాయలు అలాగే ఉండేవి కదండి. ఉండి పండి కింద కూడా పడేయండి. నేను అనుకుంటూ వెళ్ళేదాన్ని, చూసుకుంటూ దారిలో, అయ్యో అన్ని కాయలు ఉన్నాయి, ఏంటి వీళ్ళు తినరా ఏంటి కోసుకొని అనేసి అనుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము అక్క చెల్లెళ్ళం. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఉన్నప్పుడు తినాలి అనిపించదు, లేనప్పుడు మనకు లేనిది తినాలి అనిపించిద్ది, మనకిచ్చింది దేవుడు తినాలి అనిపించదు అనేసి. అంతే కదండి. నా వాయిసు, నా గొంతు బొంగురు పోయిందండి. అంటే చల్లటి నీళ్ళు తాగాను, నా గొంతు ఇలా అయిపోయింది. అంతే కదండి. ఉన్నప్పుడు తినాలి అనిపించదు, లేనప్పుడు ఎదుటి వాళ్ళకి ఉంటే మాకు లేదే అనేసి అనిపించిద్దండి. మాకున్నప్పుడు తినాలి అనిపించదు. ఇప్పుడు అర్థం అవుతుందండి నాకైతే. నా చిన్నప్పుడు అర్థం అయ్యేది కాదు, ఇప్పుడు అర్థం అవుతుంది. నిజంగానే ఉన్నప్పుడు తినాలి అనిపించదు, లేనప్పుడు అయ్యో లేదా, మాకు ఎందుకు లేవు, మాకుంటే ఇలా తినేవాళ్ళం, అలా తినేవాళ్ళం, అలా పంచి పెట్టేవాళ్ళం అని ఇది ఉండేది నా చిన్నప్పుడు. హాయ్ అండి. ఇదిగోండి చిక్కుడుకాయలు, ఇదిగోండి. ఇవి కొంచెం గింజ బాగా తయారయ్యి అంటే గింజ పనికి వచ్చింది కానీ తొక్క పనికి రాదండి. ఇవి తీసేసా, పక్కన పెట్టేసా. ఇదిగోండి ఇవి ఇప్పుడు తూకం వేసి 2 కేజీలు ఉన్నాయో లేవో చూసి వేస్తానండి. ఇదిగోండి కాటా, మా కాట చిన్న కాట అండి. आराम से 12 बजे नहीं लो, अभी 10 मिनट है. आ जाओ, झाड़ करने के तोड़ वाल को आ जाओ, मूछ के झाड़ करने की. కూరగాయలు అమ్మడానికి పనికొచ్చిద్ది అనేసి తెచ్చానండి ఈ కాటా. నేను అదే పనికొస్తుంది. ఇదిగోండి చూసారా అండి. ఇదిగోండి ఇదిగోండి 50 గ్రాములు ఎక్కువే వేసానండి. ఇంకా మా వారు తెచ్చారు కోసి. ये हो गया. हेलो, ये पकड़ो, डालती हूँ. రెండు కేజీలు కావాలన్నారు వాళ్ళు. 2 కేజీలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎన్ని మిగులుతాయో ఇంకా కొయ్యల ఇంకా ఉన్నాయి పైన
మా ఆయనకి టైం దొరకట్లా. ఇవాళ శుక్రవారం కదా, నమాజ్కి వెళ్ళాలి మళ్ళీ. 12 అయిపోయింది ఇక్కడికే టైము. దాలో ఓకే. गेफर ना डाल रही जरा बींजा के भी डालेंगे रोज। रोज बींजा के जेबी हाँ, फिर क्या तो व्यापार आया तो फिर मुझे नहीं व्यापार आया तो फिर मुझे हाँ चल गए दल्लाली मम्मा तू तसल्ली से बैठे. ఇదిగోండి, దీనికి కూడా కేజీ 50 గ్రాములు ఎక్కువ వేసానండి. 2 కేజీలు అయినాయి. ఇదిగోండి 1 కేజీ ఇది, ఇదిగోండి 1 కేజీ ఇది, ఈ 2 కేజీలు. ఏమో మిగిలిన ఎన్ని ఉన్నాయో చూస్తూ ఉండండి మీరు. నేను దాలో మిగతా చిక్కుడుకాయలు మిగిలిని ఎన్ని ఉన్నాయో చూస్తున్నానండి. ఇదిగోండి ఆ ఓపి దల్లలో అర్ధ కిలో రతే, 1/2 కిలో పైన ఉంటాయేమో అండి, అంతే. ఇవి ఇదిగోండి చూసారా అండి. కాటా వేయకుండా కూడా చెప్పాను నేను. ఇదిగోండి ఇవి మా మరిదికైనా ఆడపడుచుకైనా పంపిస్తానండి. ఇవి గింజలు తీసుకొని కొంచెం అలాగా ఇలాగా వంకాయలో టమాటాలో వేసుకొని వండుకుంటారు ఆమె వాళ్ళు.